హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ అమావాస్య తిథి నాడు మీ దరిద్రం తొలగిపోవాలన్నా, సకల అష్ట కష్టాల నుంచి బయటపడాలి అన్నా మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకుంటే చాలు, ఎన్నో రకాల ఇబ్బందులు తీరిపోతాయి. అయితే అది ఏమిటంటే గనక కలబంద మొక్క. కలబంద మొక్కను ఒకదాన్ని తెచ్చుకోండి. ముందు రోజే తెచ్చుకుని పసుపు నీటితో శుభ్రపరచుకోండి. అయితే ఈ యొక్క పరిహారము ఈ అమావాస్య తిథి నాడు సాయంత్రం 6 గంటలు దాటాక చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను ఈ యొక్క సమయంలో చాలా యాక్టివ్ అవుతుంది. అలాగే ఈ అమావాస్య తిథి నాడు బయట నుండి నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రావడానికి వేచి ఉంటుంది. కావున సాయంత్రం 6 గంటలు దాటాక పరిహారాన్ని పాటించాల్సి ఉంటుంది. కలబందం మొక్కను శుభ్రపరుచుకున్న తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్టుకున్న తర్వాత మనము ఏమిటంటే ప్రధాన గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఆవు నేతితో లవంగ దీపాన్ని వెలిగించండి. అంటే ఒక మట్టి ప్రమిదను ఉంచి దాని మీద ఇంకొక ప్రమిదను ఉంచి అందులోన ఆవు నేతిని పోసి 2 ఒత్తులను